విశాఖ హుదూద్ తుఫాన్ అప్పుడు ఆ అనుభవం ఇక్కడ బాగా ఉపయోగపడింది అనుకోవచ్చు. అది అప్పుడు పరిస్థితులు వేరండి. ఆ కానీ గాలి అనుభవం ఆ, ఇట్లాంటి అట్లా విపత్కర సమయంలో యా, ఇలాంటి అక్కడ ఏంటంటే అండి ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవటము, చెట్లు, ఆ బీభత్సం వేరండి. ఇదంటే కానీ నీళ్ళల్లో మునిగిపోయింది. ఇక్కడ గాలి అట్లాంటిది ఏం లేదు పరిస్థితులు ఇక్కడ. అది ఇంకా డ్యామేజ్ ఎక్కువ అండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అందరు ఇళ్ళకి నీళ్ళు వెళ్ళిపోవటము, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోవటము. ఇక్కడ పరిస్థితులు వేరండి. అక్కడ ఏంటంటే కంప్లీట్గా మొత్తం కొలాప్స్ చేసేసింది అది. ఇక్కడ ఏంటంటే వాటర్ ఫ్లడెడ్ అయిపోయి మొత్తం నిత్యావసర వస్తువులు, వాళ్ళు రోజు వాడుకునే బట్టలు అన్నీ పాడవటం. ఇక్కడ పరిస్థితులు వేరు. అదైతే ఇంకా భయంకరమైన పరిస్థితి అది. ఇక్కడ చలిలా ఆ నీళ్ళల్లో కొంచెంసేపు నీళ్ళల్లో ఉంటే మనకి షివరింగ్ వచ్చేస్తుంది. అసలు ఎక్కడి నుంచో వాటర్ వస్తుంది, అందులో ఏం వస్తాయో తెలియదు, ఏమొస్తాయో ఆ పురుగు తెలియదు. కావచ్చు, ఏదో ఏదైనా ఉండొచ్చు అండి, అంటువ్యాధులు ఉంటాయి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ప్లస్ ఏదైనా కుట్టే ఛాన్సెస్ ఉంటాయి నీళ్ళల్లో వెళ్ళేటప్పుడు, ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే క్లియర్ వాటర్ కాదు, ఆ మురికి నీళ్ళల్లో, ఆ మట్టి నీళ్ళల్లో మనకి అర్థం కాదు అంటే ఎక్కడి నుంచి ఏమవుతుందో మనకి క్లారిటీ ఉండదు. నాకు ఇదే సందర్భంలో ఒకటి గుర్తు వస్తుంది. గతంలో బాబు గారి మీద విమర్శలు అంటే హెల్త్ పరంగా చాలా దారుణమైన ట్రోలింగ్ జరిగాయి. అలాంటి వ్యక్తి నిజంగానే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈరోజు ఆ వాటర్లో తిరగలడా? సార్ నా వ్యక్తిగత ప్రశ్న. మనిషికి సార్ ఆరోగ్యంగా ఉన్నారు, సర్వీస్ చేయగలుగుతున్నారా లేదా? వాళ్ళ దాంట్లో అందరు ఉన్నారు కదండి, వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు ఏం చేయగలిగినారు చెప్పండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ అని చెప్పగలమా బాబు గారు తిరిగిన దానికన్నా అని వినిపిస్తున్న మాట కరెక్ట్ కాదండి. అంటే పనిచేసే వ్యక్తిని పని మీద విమర్శించలేనప్పుడు ఇలాంటివన్నీ సైడ్ చూస్తారా ఇలాంటివన్నీ. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నన్ను ఎవరైనా కామెంట్ చేయగలుగుతారా? మీరు పని చేయరు, మీరు కష్టపడరు, మీరు కామెంట్ చేయలేరు. అందుకనే అలాంటి పరిస్థితులు ఏంటంటే ఫ్యామిలీ జోలికి వెళ్తారు, వైఫ్ అంటారు, ఇంకా మీకు అర్థమైంది కదా, బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంటారు, లేదంటే మామ నచ్చేసా అంటారు, లేదంటే వైఫ్, ఇట్లాంటివన్నీ మీకు అర్థమైంది కదా. పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రజలు తప్పు చేస్తే తప్పు చేసామని తన మీద ఫైట్ చేయాలి, కానీ ఫ్యామిలీకి వెళ్ళటము, పర్సనల్గా వెళ్ళటము, హెల్త్ కండిషన్స్, ఇవన్నీ ఏం అవసరం అండి? సంబంధం ఏంటి చెప్పండి, మీరే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఫ్యామిలీ చేయగలుగుతున్నారా లేదా? 73 ఏళ్ళు 30 ఏళ్ళ యువకుల్లాగా చేస్తున్నారు, ఇంకంతకన్నా ఏం కావాలండి? నిజంగానే చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవటానికైనా బుడమేరు వాగు అక్కడ వాటర్ ఆపారని చెప్పింది నిజమేనది? అలా ఉండదండి. ఎందుకంటే అలా చేసే వాళ్ళు అయితే 4 రోజులు నీళ్ళల్లోనే ఎందుకుంటారండి? ఇల్లు కాపాడుకోవడానికి చేసే వాళ్ళు అయితే నీళ్ళల్లోనే ఎందుకుంటారు? అంటే గతంలో కూడా ఇట్లాంటి వరద వచ్చినప్పుడు కొన్ని పడవలు వచ్చి అక్కడ ఆగిపోవటం, ఆ ఇంటిని ముంచేయాలని ఒక ప్రయత్నం జరిగిందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు వైఎస్ఆర్సీపీని విమర్శించింది. సో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరిగింది. ఆ పడవలు ఏదైతే ఉన్నాయో, ఆ ఇసుక తీసుకుని వెళ్ళే పెద్ద పెద్ద పడవలు హ్యాంగర్ వేయకుండా అట్లా వదిలేశారు. దానివల్ల ఇంటిని అది అక్కడ కావచ్చు రకరకాల ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం. తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలు అయితే గేట్ కి స్టక్ అయినప్పుడు ఏమవుతుందంటే వాటర్ బ్యాక్ తన్నేస్తుంది కదండి. తన్నేసినప్పుడు ఆ బ్యాక్ లో ఉన్నవన్నీ మునిగిపోతాయి కదా, ఫ్లడెడ్ అయిపోతాయి, మునిగిపోతాయి. వి డోంట్ నో, తెలియదు ఇంకా దాని గురించి. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎంక్వైరీ తెలుస్తుంది వాట్ ఈస్ హ్యాపెన్ అని, చూడాలి ఏమవుతుందో ఏంటనేది. సో మరొక రిటైనింగ్ వాల్ ఈరోజు విజయవాడ అంత సేఫ్గా ఉందంటే నిజంగా ఆ రోజు ఆ ఫౌండేషన్ వేసి దాదాపు 70% పూర్తి చేశారు తెలుగుదేశం పార్టీ అన్నారు. కానీ దాని మీద కూడా ఇంత పెద్ద ఉపద్రవంలో దాని మీద కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గోడ కట్టడం వల్లే కొన్ని ప్రాంతాలు ఈరోజు సేఫ్గా ఉన్నాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ దీనికి పునాది వేసింది ఆ రోజు గద్దె రామ్మోహన్ రావు గారు. సో దాదాపు 70% పూర్తి చేశారు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అనుకోండి, ఏదైనా వాల్ అనుకోండి, ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చేసింది టీడీపీ గవర్నమెంటే కదండి. వీళ్ళేం ఎగ్జిక్యూషన్ చేశారు? ఇప్పుడు టెంపుల్ దగ్గర ఆ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ ప్లానింగ్ అవన్నీ ప్లానింగ్ చేసింది అమరావతి, ఎగ్జిక్యూషన్ చేసింది అంతా బాబు గారే కదండి. వాళ్ళు ఏం చేశారు? ప్లానింగ్ అప్పటి నుంచే ఉన్నాయి కదా అవన్నీ. అప్పటి నుంచే ఇప్పుడు సర్వే, గూగుల్ శాటిలైట్ వ్యూస్ లేవా, లేకపోతే అప్పుడు రికార్డ్స్ లేవా, అప్పుడు ఫోటోగ్రాఫ్స్ లేవా, అన్నీ అప్పటి నుంచి ఉన్నాయి. ఎప్పుడైతే బాలకృష్ణ గారు ఫంక్షన్ అనుకున్నారో 50 years ఫంక్షన్, అప్పుడే ఈ వరదలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఆ ఫంక్షన్కి బాలకృష్ణ, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ హాజరవ్వాలి. 50 years పెద్ద ఎత్తున అక్కడ ఎన్టీఆర్ కుటుంబంలోనే, నందమూరి కుటుంబంలో అది పెద్ద ఫంక్షన్ అది. కానీ వాళ్ళు ప్రజల కోసమే నిలబడ్డారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే దీని మీద కూడా విమర్శలు వచ్చాయి.
అంటే వీళ్ళు ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నారని చెప్పి సోషల్ మీడియా వేదికగా కొంత జరిగింది. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారండి, పాయింట్ అనేది అంటే ఎవరు నమ్మరండి. పాయింట్ ఏంటంటే బాబు గారు ఇక్కడ ఉన్నారంటే ఎవరు నమ్మరు. మీకు అర్థమైంది కదా లాజిక్. బాబు గారు ఇక్కడ ఉన్నారంటే ఎవరు నమ్మరు. ఈ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి యూకేకి వెళ్ళిపోదామని, లండన్ వెళ్ళిపోదామని ప్రయత్నము, ప్రజల్ని పట్టించుకోకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు హోదా ఉన్నాడు, ప్రజల కోసం ఏం చేశాడు చెప్పండి. సరే బాబు గారు చేశారు, మనం చూసాము. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ వంతుగా వాళ్ళు ఏం చేశారు? సహాయం ఏం చేశారు? ప్రజలకి ఏం చేశారు? ఏం చేశారు? మీరే ఒకసారి కానీ ఆలోచించండి. ఒక విషయం స్పష్టంగా చెప్పండి, లోతట్టు ప్రాంత ప్రజలకి వీళ్ళు నిత్యావసర సరుకులు కావచ్చు ఏమి అందించలేదు, అందుబాటులో ఉన్న వాళ్ళకి మాత్రమే అందించారని చెప్పి ఒక విమర్శ అయితే ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? విమర్శ అన్నప్పుడు పాయింట్ ఏంటంటే అండి, ఇవాళ రేపు సోషల్ మీడియాలో మీకు తెలుసు కదా పరిస్థితులు. ఈ ఏరియాలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు లోతట్టు ప్రాంతాల్లో కూడా ఫోన్స్ వాడుతున్నారు, టెక్నాలజీ వాడుతున్నారు. అప్పటికప్పుడు వాళ్ళు వీడియో షూట్ చేసి వాళ్ళు పంపిస్తుంటే యంత్రాంగం వెళ్ళి ఇమీడియట్గా అటెండ్ చేయటము. ఎందుకంటే అండి అన్ని వేలు లక్షల మందిని ఎక్కడో ఒకటి మిస్ అవుతుంటుంది. మిస్ అయితే దాన్నే పట్టుకొని వెళ్ళలేదు, ఏం చేయలేదు అని అంటే కష్టం కదా. మీరు ఆలోచించండి ఎలా కుదురుతుంది. అలాంటప్పుడు అడ్రస్ చేశారు వాళ్ళు, ఎంబటే సోషల్ మీడియాలో అడ్రస్ చేశారు, ఎంబటే వాళ్ళకి వెళ్ళటము, సహాయం చేయటము. కొన్ని వాటర్ ఎలా ఉందంటే అండి దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. కొన్ని పరిస్థితులు అలా ఉన్నాయి. కొన్ని ఏంటంటే కవర్ చేసుకుంటూ ఒక్కొక్క ఏరియా కవర్ చేసుకోవటం. టీమ్స్ అన్నీ స్ప్రెడ్ అయిపోయినాయి, ఒక్కొక్క కాలనీకి, ఒక్కొక్క బజార్కి, ఒక్కొక్క వీధికి ఒక్కొక్క టీమ్స్ అన్నీ స్ప్రెడ్ అయిపోయినాయి. చేశారండి, 100% చేశారు. అంటే 99% చేశారు. 1% అక్కడిక్కడ ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ అది సహజం అండి, మానవ సహజం. అంటే చిన్న పొరపాట్లు అయితే కదా, అది ప్లానింగ్తోనే ముందు ప్లాన్ చేసుకొని చేసింది కాదు కదా. ఇట్స్ యాక్సిడెంట్, ఫ్లడ్డెడ్ అనేది యాక్సిడెంట్, దాన్ని రెక్టిఫై చేస్తాం. చిన్న పొరపాట్లు తప్పుదలు ఉంటాయి, మీకు తెలియదేమో.